ఒకవేళ జాబ్ చేస్తే? నాకేం ప్రాబ్లం లేదండి, మా మమ్మీకి ప్రాబ్లం. ఐ విల్ కన్విన్స్. లవ్ యూ ప్రియా. కనపడనే గాని బింబం చెలియా చెలియా. తనకి జాబ్ ఉందన్న విషయం మీ ఇంట్లో మీ అమ్మకి తెలిస్తే మీ పెళ్లికి ఒప్పుకుంటుందా? చచ్చినా ఒప్పుకోను. మీరే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారితో పెళ్ళయ్యాక కూడా ప్రియ జాబ్ చేస్తుంది అని చెప్పాలి. హలో, సో నేను రోజు కాఫీ తాగుతుంటాను అనమాట. సో కాఫీ తాగడానికి ఎవ్రీడే మిల్క్ అదంతా మిక్సింగ్ టైం పడుతుంది కదా. సో నేను అందుకు రీసెంట్గా నేను ఒక కాఫీ మేకర్ ఆర్డర్ ఇచ్చాను. అదే అగారో ఇంపీరియల్ కాఫీ మేకర్. అండ్ దాంతోపాటు నాకు గ్రైండర్ కూడా వచ్చింది. ఇది కాఫీ మేకర్ గ్రైండర్ అనమాట. అంటే నాకు ఇలా కాఫీ పౌడర్తో కాఫీ చేసుకోవడం నచ్చదు అనమాట. సో అందుకని ఈ గ్రైండర్ మనకి కాఫీ బీన్స్ని గ్రైండ్ చేసేస్తుంది అనమాట. ఇది వెరీ ఈజీ టు గ్రైండ్. ఇది ఉంది కదా, స్విచ్ ఆన్ చేసి జస్ట్ ఇలా డౌన్కి ప్రెస్ చేసి చాలుగా కాఫీ అనేది గ్రైండ్ అయిపోతుంది. డన్, అయిపోయింది. హాఫ్ మినిట్లో గ్రైండ్ అయిపోయింది. కాఫీ బీన్స్ అనేది మొత్తం గ్రైండ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కాఫీ చేసుకోవచ్చు. కాఫీ మేకర్ ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను అనమాట. సో మనకి ఇది వచ్చేసి టెంపరేచర్. సో మనకి ఎంత టెంపరేచర్ కావాలంటే టెంపరేచర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఆన్ బటన్, అండ్ ఇది మనకి కాఫీ కావాలి, అండ్ ఇది స్టీమ్. సో కాఫీ కావాలంటే మనం ఇలా కాఫీ కప్ని ప్లేస్ చేసుకొని కాఫీ ప్రెస్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది స్టీమ్ ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఎక్కడన్నా కాస్త క్యాపుచినో ఫ్లేవర్ కావాలంటే ఇక్కడ నుంచి మనకి ఫుల్గా స్టీమ్ అనేది వస్తుంది అనమాట. ఇది క్లీన్ చేసుకోవడానికి. సో మ్యాక్సిమం దీన్ని మనం ఇలా పెట్టి దీంట్లో మిల్క్ పోర్ చేసి మనం ఇది యూజ్ చేసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ మీకు మళ్ళీ చూపిస్తాను. అండ్ తర్వాత ఇది వచ్చేసి మనకి హీట్ లెవెల్స్ ఎంత టెంపరేచర్లో కావాలి చేసి మళ్ళీ ఇక్కడ కూడా మనం సెట్ చేసుకోవచ్చు మాన్యువల్గా. అండ్ దెన్ ఇది వాటర్ సప్లై. మ్యాక్సిమం 1.5 లీటర్స్ వరకు ఇందులో మనం వాటర్ని ఫిల్ చేసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 1.5 లీటర్సే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఇంత కూడా ఫిల్ చేసేయచ్చు. సో ఆన్ అయింది. ఇక్కడ మనకి కాఫీ కప్ అంటే కాఫీ కప్ వస్తుంది, అండ్ స్టీమ్ అంటే స్టీమ్ కూడా వస్తుంది అనమాట. సో మనం యాక్చువల్లీ ఇక్కడ కాఫీ పౌడర్ ఫస్ట్ ప్లేస్ చేయాలన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ సింబల్ ఇచ్చామన్నమాట, ఇన్సర్ట్ అండ్ లాక్. సో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా ఇన్సర్ట్ చేసి రైట్ సైడ్కి లాక్ చేసేయాలి. 2 కప్స్ని ఇలా ప్లేస్ చేసేసి దెన్ హీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు రెడీ. సో ఇప్పుడు మనం దీంతో కాఫీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మిల్క్ని స్టీమ్ చేసుకుందాం అనమాట. సో కప్ ఆఫ్ మిల్క్ స్టీమ్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది మిల్క్. ఓకే, సో ఇది అనమాట. ఫస్ట్ మనం టెంపరేచర్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, మనకి ఎంత హీట్లో కావాలి. నాకు నార్మల్ హీట్ చాలు. సో అండ్ ఇది స్టీమ్ బటన్ ఇక్కడ ఉంది. స్టీమ్ బటన్ని ప్రెస్ చేస్తున్నాం. ఓకే, సో మిల్క్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం యాక్చువల్లీ నాకు పెద్ద కప్ కావాలి, బట్ మీకు చూపించడం కోసం నేను ఒక స్మాల్ కప్లో ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఓకే, చూడ్డానికి ఏదో క్యాపుచినో అలా ఉంది కదా. అండ్ ఎవరికైనా షుగర్ యాడ్ చేసుకోవాలంటే ముందే మిల్క్లో యాడ్ చేసుకోండి. నేనైతే షుగర్ మిల్క్లో యాడ్ చేస్తున్నాను కాబట్టి నాకు టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా నాలాగే ఇంత బ్యూటిఫుల్ రెస్టారెంట్ టైప్ ఆఫ్ ఫీల్ కాఫీని ఎంజాయ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ప్లీజ్ గో అండ్ విజిట్ ద లింక్ అండ్ డౌన్లోడ్ అమెజాన్ యాప్ అండ్ బై అగారో కాఫీ మేకర్. 1 డేలో మీకు డెలివరీ కూడా అయిపోతుంది. టైం పెరిగే కొద్దీ ఆవిడ నా మీద పెట్టుకున్న నమ్మకం నిజం కాదు అని తెలిస్తే లైఫ్లో ఎప్పటికీ క్షమించరు. ఆవిడకి ఎవరి ద్వారా నిజం తెలిసే లోపు మనమే చెప్పడం బెటర్ కదా. చెప్పాక ఒకవేళ ఒప్పుకోపోతే నేను మిమ్మల్ని వదులుకోలేనండి. మరి మీ అమ్మగారిని వదులుకోగలరా? చెప్పండి, మీ అమ్మగారిని వదులుకోగలరా? కొన్ని సందర్భాలలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇంకో క్వశ్చన్ మాత్రమే. మన జీవితాలు ఎలా రాసి పెట్టుంటే అలా వెళ్తాయి.
చాలా అండి. ప్రియా, నువ్వు చికెన్ తినవా? అయ్యో తింటానండి. మరి తినకుండా అలానే ఉన్నావేంటి? ఒరేయ్, ఏమైంది మీ ఇద్దరికి? తినకుండా అలానే ఉండిపోయారు? అక్కా, కూర అదిరిపోయింది. ఏయ్, నువ్వుండ్రా. ఏంటక్క, కూర బాగుందంటే నా మీద అరుస్తావు? ప్రియా, ఏమైంది? ఆంటీ, మీకు నిజం చెప్పాలి. నిజమా? ఏంటది? మావా అదేం లేదు మావా. ప్లీజ్ చెప్పు నువ్వు. రే చింటూ, నువ్వు సైలెంట్గా ఉండు. అమ్మా, ఏంటా నిజం? ఆంటీ, నేను డిలైట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా జాబ్ చేస్తున్నాను. తరుణ్తో పెళ్ళైన తర్వాత కూడా నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. పెళ్లి చూపులప్పుడే ఈ విషయం మీకు చెప్పాల్సింది, కానీ అప్పుడు పెళ్లి మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేక చెప్పలేకపోయాను. బట్ ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. ఇందులో మా పేరెంట్స్ తప్పేం లేదు. నేనే నా ప్రొఫైల్లో జాబ్లెస్ అని పెట్టాను. వాళ్ళకి తెలియని కూడా తెలీదు. మొన్నే చెప్పాను, వాళ్ళే వచ్చి మాట్లాడుతా అన్నారు. తప్పు నేను చేసి వాళ్ళు మాట్లాడితే బాగోదు కదా, అందుకే నేను చెప్తున్నాను. ఐఎమ్ రియలీ సారీ ఆంటీ, నేను ఈ నిజం మీకు ఎప్పటికి చెప్పనందుకు. నేను చెప్పాలనుకుని చెప్పాను. ఇక మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నేను దానికి సిద్ధంగా ఉన్నాను. రే, ఈ విషయం నీకు ముందే తెలుసా? తెలుసా? తెలుసు. అమ్మా, అక్క, అక్క, ఇందుకే నేను చెప్పడానికి భయపడ్డాను. నిలిచిపోయిన కథ నడిచే మధ్యలో గుండెలోతుల్లో ఆగిపోయే ప్రస్థానంలో ఏ తప్పు చేశామో, ఎవరి దోషమో, మన ప్రేమ ఎందుకు ఇలా విడిపోయిందో. జాడలు నాతోనే ఉండగా, నిశ్వాసలు నీ పేరు ఇప్పటికీ దాగగా, ఏమైంది మనకు, ఎందుకు దూరమయ్యా? గమ్యం తెలిసిన ప్రయాణంలో మారుదారు దారి తప్ప. నీ మాటలు గాలి జన్మగా మారాయి, నా కలలు నీడల పైనే ఆగాలి. మొదలైన ప్రేమకు చివరి ఎందుకు ఉంది? గుండె విడిపోయిన నువ్వు ఎందుకు నడుస్తావు నాలో? ఏరా, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? తిన్నావరా? నాకు ఆకలిగా లేదు నాన్న. ఒరే, నీ బాధని అర్థం చేసుకోగలనరా. చూడలుడు, బాధను ఎక్కువసేపు మోసినా, ఆకలిని ఎక్కువసేపు భరించినా మనం మన ఆలోచన శక్తిని కోల్పోతాంరా. నీలాంటి తెలివైన వాళ్ళు అలా చేయరనుకుంటున్నా.
నాన్న, ఎంత తెలివైన వాళ్ళకైనా, ఈ ప్రపంచంలో ఎలాంటి వాళ్ళకైనా వాళ్ళ ఆలోచన శక్తిని కోల్పోయేలా చేసే శక్తి ఒక్క ప్రేమకే ఉంది. అల్లుడు, నీ ప్రేమ ఇంకా కట్ అయిపోలేరా? మేము వద్దని కూడా చెప్పలేదు కదా. వద్దని నోటితో చెప్పాలా మామ? బిహేవియర్ చూసి అర్థం కావట్లేదా? పోనీ నేను వెళ్ళి మాట్లాడినా? ఏ వదిలే మామ, కొడుకు కోసం ఆ మాత్రం మారలేదా? ఎలా మారుతుంది నాన్న? కొన్ని ఏళ్ళుగా నా కాబోయే కోడలు ఇలాగే ఉండాలని ఆవిడ అనుకుంటుంది. ఇప్పుడు నేను సడన్గా వెళ్ళి ఆవిడ అనుకున్నట్టు కాకుండా వేరేలా ఉంటే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ప్లేస్లో మనమున్నా అలాగే రియాక్ట్ అవుతాం. ఇంకా నయం, ఆవిడ ఏమనకుండా లోపలికి వెళ్ళిపోయారు. అది ఆవిడ సంస్కారం. అయినా నేను పెళ్లి చూపులని చెప్పాల్సింది జాబ్ గురించి. తను అప్పుడే చెప్పింది నాకు, జాబ్ చేస్తే మీకు ఓకేనా అని. మందే మట్టి బుర్ర. ఎలాగలే ఫ్యూచర్లో జాబ్ చేస్తుందేమో అనుకుని నేనే పెద్ద పోటీగా లెక్క ఐ విల్ కన్విన్స్ అన్నాను. అల్లుడు, ఒకసారి అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడరా. ఇక్కడ ఏమైందని కంగారు పడుతుంటది. కంగారు పడ్డానికి ఏముంది నాన్న? తను కాల్ చేసినా ఏం మాట్లాడతాడు? నేను చేసిన ఒక తప్పు వల్ల అందరూ బాధపడుతున్నారు. అది తప్పెలా అవుతుంది మామ? ఈ రోజుల్లో జాబ్ అనేది కామన్. ఇంకా 1947లో ఉంటానంటే ఎలా? మనం అప్డేట్ అవ్వాలి కదా. ఎలా అప్డేట్ అవుతారు నాన్న? మీకు ఆండ్రాయిడ్ ఫోన్ వాడడం రాదు, నేను నేర్పించలేదా? అది అంతే, ఎవరైనా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం అంతే. వాళ్ళకి మనం కదా ఎక్స్ప్లోర్ చేసి మీ ప్రపంచం కంటే ఇది ఇంకా బాగుంటుందని చూపించాలి. భలే ఐడియా ఇచ్చు అల్లుడు. ఇప్పుడు చూడు మా అక్కని ఎలా మోటివేట్ చేస్తాను. మామా, మొన్న నైట్ నువ్వు చేసి చూపించింది చాలు. అంత చూశాక నేనే ఒక రకంగా అయిపోయాను నిజమా అని. ఇంకా ఆవిడ అవదా? నీకు దండం పెడతా, వదిలే బాబు, నేనేదో ఒకటి చేసుకుంటా. అల్లుడు అలాగే అంటాడు. మన అక్క క్లాస్ బీకాలి. ఒరేయ్, నువ్వు ప్రియ కాల్ చేయ ముందు. చేసి ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ ప్రియాను చెప్పు తీసుకుని కొట్టిద్ది. కొట్టించుకోవా? ప్రేమించిన అమ్మాయితో ఆ మాత్రం దెబ్బలు తినలేవా? చెప్పావు కదా ఐ విల్ కన్విన్స్ అని. మామా ప్లీజ్, నేను వస్తాను, నువ్వు వెళ్ళవా? నువ్వు ప్రియకు ఫోన్ చేసి మాట్లాడితే కానీ నేను వెళ్ళను. వీడొకడు. చేయరా? ఓకేనా? హ్యాపీనా? వెళ్ళింకా. ఓకే, నువ్వు హ్యాపీగా మాట్లాడేసిరా. ఆకలేస్తుంది, తిందాం. మాట్లాడమ్మా. పర్లేదు, మాట్లాడమ్మా. హలో. హలో, తిన్నావా? హా, నువ్వు? హా, నేను కూడా తిన్నాను. అవునా, ఏం తిన్నావు? నువ్వేం తిన్నావో నేను కూడా అదే తిన్నాను. ప్రియా, ఒకసారి మాట్లాడాలి నీతో. చెప్పు. ఇలా ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి. ప్లీజ్ ప్రియా. సరే, కలుస్తాను. ఆంటీని తిన్నారా? తినలేదు. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి రూమ్లో నుంచి బయటికి రాలేదు. అంటే అలానే వదిలేస్తావా? వెళ్ళు, వెళ్ళి పిలు. అంటే హలో, తప్పు చేసింది మనం, ఆవిడెందుకు బాధపడాలి? వెళ్ళి ఆవిడని ఎలా అయినా బయటికి రప్పించి అన్నం తినిపించి నాకు వీడియో కాల్ చూపించు. అప్పుడు నేను రేపు కలుస్తా, లేదంటే కలవదు. బాయ్. ప్రియా, హలో. అక్క, 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 తలుపు తీస్తావా బద్దలు కొట్టుకొని రమ్మంటావా? అక్క, నిజంగా బద్దలు కొట్టేస్తా చెప్తున్నా. ఏ అమ్మా, డోర్ తీసిందని చెప్పొచ్చు కదా. మామా, ఆకలిస్తుంది. ఇందాక నుంచి నాకు కూడా ఇస్తుందిరా. ఆకలేస్తే వెళ్ళి తినమను.
అన్నీ అక్కడే వండి పెట్టాను. నేను ఎప్పుడైనా ఒక్కనే తిన్నానా? లేదా అల్లుడు, నేను లేకుండా నువ్వు ఎప్పుడు తినలేదు. నీ- వడ్డించే వాళ్ళు రావాలి కదా. తల్లితో అబద్ధాలు చెప్పేవాడికి వడ్డించేవాళ్ళు రారని చెప్పు. అమ్మా, అబద్ధం చెప్పలేదు, నిజాన్ని దాచాను అంతే. రెండిటికి నీకు తేడా ఉండొచ్చు, నాకు లేదు. నాకు రెండు ఒకటే. అమ్మా, ఇప్పుడు ఏమంటావు? నేను నిజం చెప్పకపోవడం తప్పే, ఒప్పుకుంటాను. నువ్వు నీ మనస్ఫూర్తిగా చెప్పు, నీకు ప్రియ నచ్చలేదా? అప్పుడు నచ్చింది, అప్పుడంటే నిజం చెప్పకముందు. సరే అయితే నిజం చెప్పలేదనుకో, సరిపోయింది కదా. ఏరాలుడు ఎలా చెప్పా? అట్లకాడ కాల్చి నీ వెనకాల వాత పెడితే ఎలా ఉంటుందో తెలుసా? వద్దులే అక్క, చిన్నప్పుడు పెట్టిన వాత ఇంకా పోలేదు. అమ్మా, తను చాలా మంచి అమ్మాయి. జాబ్ చేసినంత మాత్రాన ఏమవుతుంది? నీకవ్వదేమో, నాకవుతుంది చాలా. ఇది నా కొడుకు జీవితం. చూస్తూ చూస్తూ వాడి జీవితాన్ని నేను నాశనం చేయలేను. సరే ఓకే, ఆ విషయం వదిలేయి. ఆకలిస్తుంది, తిందాందా? నాకు ఆకలిగా లేదు. సరే, నువ్వు తినొద్దు, వచ్చి వడ్డించు. నాకు వడ్డించే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏమో, నీ ఇష్టం రా. మా మా ప్రియ జాబ్ మానేస్తే నీకు ఓకేనా? ప్రియ జాబ్ మానేస్తే నీకు ఓకేనా? ఓకే. సరే, రేపు నేను ప్రియతో మాట్లాడతాను. ముందు అన్నం తిందాందా? మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను. ఒరే, నిజంగానే ప్రియం జాబ్ మానే ఉంటావా? మరి ప్రియని వదులుకోమంటావా? అలా ఎలా అంటానరా? మరి నీ దగ్గర వేరే ఆప్షన్ ఉందా మామ? లేదు. మరి మూసుకుని నా ప్రయత్నాలను చేయనిస్తావా? ఏంటారా నువ్వు? ఛ, హలో, ఇప్పుడు చెప్పు, కలుస్తావా రేపు? ఏం చెప్పి ఒప్పించావు? ఏదో చెప్పాంలే అండి, అదేంటో మాకు కూడా చెప్పొచ్చు కదా. కొన్ని సీక్రెట్స్ అలా చెప్పలేం. అబ్బో, సరే బాయ్, గుడ్ నైట్. రేపు వస్తున్నావు కదా? వస్తాను, ఆఫీస్ అయిపోయాక కలుద్దాం. ఓకే బాయ్. హే, అప్పుడే బాయ్ ఏంటి? కాసేపు మాట్లాడచ్చు కదా. సరే చెప్పు. ఏం చెప్పాలి? మాట్లాడుతా అన్నావు కదా, చెప్పు అంటున్నా. నేను మాట్లాడతాను అనలేదు, మాట్లాడుకుందామన్నా. ఏం మాట్లాడుకుందాం? మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడొచ్చు. ఏదైనా అంటే? ఏదైనా. అదే, ఏదైనా అంటే ఏంటి అంటున్నా. చిచ్చి, దీనికి అసలు రొమాంటిక్ గ్రంథులే లేదు. మీ అమ్మ మన పెళ్లి కప్పుకుంటే అప్పుడు చూద్దు గాని. ఆ? ఏంటవి? ఏం చూసేది? హా? నువ్వు అనుకున్న గ్రంథులు. ఆ, ఓ ఓకే ప్రియా, బాయ్ బాయ్, గుడ్ నైట్. హే, అదేంటి ఇందాక మాట్లాడుకుందామన్నా? ప్రియా, రేపు మార్నింగ్ ఆఫీస్ ఉంది, పడుకో పడుకో, బాయ్ బాయ్ బాయ్. గ్రంథులంట గ్రంథులు, మంచిగా చెప్తే ఎవడు వెంటు. ఏంటి కలవాలన్నా? అవును అన్నాను. అదే, ఎందుకు అంటుంటే అవును అన్నానంటావేంటి? ప్రియా, మీరు బేసిక్గా ఇంతేనా? ఇంతేనా అంటే? అంటే మనుషుల్ని ఒక రీజన్ ఉంటేనే కలుస్తారా, లేకపోతే వాళ్ళతో అసలు మాట్లాడరా మీరు? ఎందుకు మాట్లాడాలి, ఏమని మాట్లాడాలి? అంటే సొల్లు కబుర్లు, సోది కబుర్లు నాకు ఇష్టం ఉండవు. దానికి పెట్టే టైం వేరే దాని మీద పెడితే లైఫ్లో కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఏవండి, మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఉన్నారు, వాళ్ళతో కూడా ఇలాగే ఉంటారా? ఇంతకంటే బాగా ఉంటా. అబ్బో, ఇంతకంటే బాగా అంటే ఎలాగో. కలుస్తాం, చిల్ అవుతాం, లాంగ్ డ్రైవ్కి వెళ్తాం, మాట్లాడుకుంటాం, గాసిప్స్, బాయ్స్, మూవీస్ అన్నిటి గురించి మాట్లాడతాం. మరి అప్పుడు సోది కబుర్లు, సొల్లు కబుర్లు అనిపించవా? ఎందుకు అనిపిస్తాయి? ఒక రీజన్ తోటి కలుస్తాం కదా. ఏవండి,
ఫ్రెండ్స్ని కలవడానికి రీజన్ ఏంటండి? తరుణ్ గారు, ఇప్పుడు మీరున్నారు, మీ ఫ్రెండ్ సాయి ఉన్నాడు. నైట్ మీ ఇంటికి ఎందుకు వస్తాడు? మా మామతో మందు కొట్టడానికి. అంటే మందు కొట్టాలి అని ఒక రీజన్తో వస్తున్నాడుగా. అర్థం కాలేదా? సరే, ఇంకోటి చెప్తా. ఇప్పుడు మీరున్నారు, నన్ను కలవడానికి ఎందుకు వచ్చారు? మన పెళ్లి విషయం మాట్లాడడానికి. కదా, మిగిలిన స్థుల్లంతా పక్కన పెట్టి ముందే చెప్పండి. నన్ను అంటారు కానీ మీరు బాగా తెలియని వాళ్ళండి. అవునా? ఇప్పుడు మనకు మనం అవర్ తర్వాత తెచ్చుకుందాం కానీ ముందు మాట చెప్పండి. నిన్న నైట్ మా ఇంట్లో ఏం జరిగిందని టెన్షన్గా ఉంది కదా? లేదే, తెలుసు కదా ఏం జరిగిందో. తెలుసా? ఏం తెలుసు? రాత్రి మీరు మీ ఇంట్లో మీ అమ్మతో మాట్లాడిన మాటలన్నీ అన్నీనా? అన్నీ. తెలిసిన ఎంత సైలెంట్గా ఉందేంటి? తెలిసిన ఇంత సైలెంట్గా ఉంది ఏంటి అనుకుంటున్నా? హా. తరుణ్, నాకు తెలుసు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. రాత్రి మీ ఇంట్లో జరిగిందంతా బాబాయ్ గారు నాకు కాల్ చేసి చెప్పారు. మామా. హా. అంటే ప్రియా, అది తరుణ్, నేను జాబ్ అయితే మానేలేను. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఆ రోజు పెళ్లి చూపుల్లో మీరు స్ట్రాంగ్గా జాబ్ చేసామో మీకు నచ్చదని చెప్పుంటే ఈ రిలేషన్ ఇక్కడికి తెచ్చేదానే కాదు. ఐ లవ్ యూ తరుణ్. ఇది నిజం. బట్ నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి నా డ్రీమ్స్ నాకు దగ్గరగా తెచ్చేవాడై ఉండాలి, కానీ దాన్ని దూరం చేసేవాడై ఉండకూడదు. ఈ విషయం మీద మాట్లాడాలంటే మాట్లాడడానికి ఇంకేం లేదు. నీతో ఈ రిలేషన్ బ్రేక్ చేయడం వల్ల నువ్వెంత బాధను అనుభవిస్తావో దానికి 10 రెట్లు నేను అనుభవిస్తాను. ఇక మీదట మనం కలవాల్సిన అవసరం లేదనుకుంటా. గుడ్ బై తరుణ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.